Watch full episodes on Jio Hotstar. అటు చూడు. ఇన్స్పెక్టర్ చింగం, ఇక్కడ సెక్యూరిటీ బాధ్యత మీ భుజాల మీదే ఉంది. సుదూరంగా ఉన్న దేశాల నుంచి హార్స్ రైడర్స్ ఇక్కడికి వచ్చారు. ఎవరికి ఏ విధంగానూ బాధ కలగకూడదు. అన్ని నేను చూసుకుంటాను. అరే చింగం గారు, ఏం చేస్తున్నారు? వెనక్కి చూడండి. మమ్మీ, డాడీ, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. అది దిలావర్ ఖాన్ గుర్రం కాదా? పేరు రఫ్తార్. ఇంతవరకు ఏ రేస్లోనూ ఓడిపోలేదు. రేస్లో అతను కూడా పాలు పంచుకుంటే మనం ఖచ్చితంగా రేస్లో గెలిచే అవకాశం మాత్రం ఉండదు. నిజమే చెప్తున్నా. అందుకే నేను ఒక ప్లాన్ వేశాను. నా మనిషి ఒకడు దాన్ని దొంగిలించుకుని తీసుకువెళ్తాడు. అటు చూడు. అసలు అతను దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఒకవేళ దిలావర్ ఖాన్ వస్తే నువ్వు వేసిన ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. నా రఫ్తార్! గులేబకావళి సైనికులారా, ఎవరో రఫ్తార్ని దొంగిలించి వెళ్ళిపోతున్నారు. పోలీస్ పోలీస్! దొంగ దొంగ పట్టుకోండి! అరే ఎవరైనా పట్టుకోండి! ఇన్స్పెక్టర్, వాడిని ఆపండి. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగిపో. హలో మోటు పతులు, చోరుడా ఆగు. హాయ్ ఆగు. ఐ సే స్టాప్. దొంగన్నయ్య, మర్యాదగా చట్టానికి లొంగిపో. అలాగా? సరే. అరే ఇప్పుడు ఏం చేయను పతులు? అయినా ఏంటి మోటు అలా వంకర టింకరగా వెళుతున్నావు? స్ట్రైట్ గా పదా. అది సారీ సారీ. మోటు కాపాడు పతులు.
మోటు హార్స్ మీద రైడింగ్ చేయాలి, ఫైటింగ్ చెయ్యకూడదు. వెనక్కి వెళ్ళు. Hi, you are under arrest. ఏంటలా డైలాగులు మీద డైలాగులు చెప్తావు? నువ్వు అసలు ఎందుకు పనికిరావు. నా గుర్రాన్ని తీసుకురండి. ఊరికే కోపడకండి దిలావర్ ఖాన్ గారు, మీ గుర్రం మీకు దొరికింది కదా. దొరికింది అంటే అర్థం ఏంటి? అసలు ముందు ఈ దొంగతనం ఎందుకు జరగాలి? ఇక్కడ పోలీసులు వేస్ట్ గాళ్ళు, ఎందుకు పనికిరారు. నేను కంప్లైంట్ చేస్తాను. ఈ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఊడిపోయేలా చేస్తాను. పద రఫ్తార్. అరే వింతగా ఉందే, థ్యాంక్స్ చెప్పడానికి బదులు మనల్ని ఇష్టానికి తిట్టి మరీ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎప్పుడూ అంతే. బిలావర్ ఖాన్ గొప్ప ధనవంతుడు. ఆయనకంటూ ఒక సైన్యమే ఉంది, గొప్ప హార్స్ రైడర్ కూడా. ఇప్పటి వరకు ఆయన పాల్గొన్న ఏ రేసులోనూ ఓడిపోలేదు. ఆయన చెప్పలేదని మీరేమి దిగులు పడకండి. నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మోటు పతులు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫుర్ఫురి నగర ప్రజలారా, రేపు ఫుర్ఫురి నగర్ లో ఇంటర్నేషనల్ హార్స్ రేస్ జరగబోతోంది. ఈ కాంపిటీషన్ కి విదేశీయులు వస్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే మన ఫుర్ఫురి నగరం తరపు నుంచి ఎవ్వరూ ఈ రేసులో పాల్గొనడం లేదు. లగైతే ఇటువంటి సమస్యలకు పరిష్కారం మోటు పతులే చెప్పగలరా? నువ్వే చెప్పు మోటు. కానీ ఈ సమస్యకు పరిష్కారం మోటు ఎలా చెప్పగలడు? మోటు బలవంతుడు, పైగా తెలివైన వాడు. మోటు సర్వగుణ సంపన్నుడు. మోటు శక్తివంతుడు, మోటు ధైర్యవంతుడు, మోటు సాహసవంతుడు, మోటు మిత్రులకి మిత్రుడు. ఏదైనా సమస్య ఉందంటే ముందుకొచ్చి నిలబడే వ్యక్తి. సహాయం కావాలని అరిస్తే ఎంత ప్రమాదంలో ఉన్నా వచ్చి కాపాడతాడు. ఇప్పుడు ఫుర్ఫురి నగర గౌరవ మర్యాదలు మోటోనే కాపాడతాడు. అందుకే ఎవరు అవునన్నా కాదన్నా హార్స్ రైడింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడు. ఎవరైనా నన్ను కిందకి దించండి. మోటు రేసులో గెలవాలంటే తనకి మెరుపు వేగంతో పరిగెత్తే గుర్రం కావాలి. కానీ చింగం గారు, అలాంటి గుర్రం మనకి ఎక్కడ దొరుకుతుంది? అడవిలో. అడవిలోకి వెళితే ఒకదానికంటే ఒకటి మెరుపు వేగంతో పరిగెట్టే గుర్రాలు మనకి దొరుకుతాయి. నిజమే మిత్రమా. పదండి మిత్రులారా, అడవిలోకి వెళ్లి మోటు కోసం ఒక అడవి గుర్రాన్ని తీసుకొద్దాం మిత్రులారా. భూమి ఎందుకు కంపిస్తోంది? అదిగో గుర్రాలు అక్కడ ఉన్నాయి. అటు చూడు, అటు చూడు. అవిగో గుర్రాలు అక్కడున్నాయి. గుర్రాలు అక్కడున్నాయి. ఆ గుర్రం చాలా బాగుంది. నేను ఇప్పుడే వస్తాను. ఏ గుర్రమో, వచ్చేయి నా గుర్రమో. మోటు, నువ్వు దాన్ని పట్టుకోవడానికి ఇంకొక పథకాన్ని ఆలోచించాలి. అరే మోటు, ఎందుకని అలా పరిగెడుతున్నావు? నుంచుని పరిగెత్తు. మోటు జాగ్రత్త.
అరే ఆగు, మంచిదానివి కదా, నా మాట విను. అరే ఆగు. అరే మిత్రమా, నా మాట విను. నాతో కలిసి ఒక రేస్ చెయ్యి, తర్వాత నువ్వు వచ్చేయొచ్చు. నా మాట విను, నేను మాటిస్తున్నాను. నా మాట విను మిత్రమా. థ్యాంక్ యూ మిత్రమా. అదిరింది. అద్భుతం, నేను రెడీ. మిత్రులారా, రేస్ ప్రారంభం కాబోతోంది. కానీ మన స్టార్ రైడర్ బిలావర్ ఖాన్ ఇంకా రాలేదు. దిలావర్ ఖాన్ పేరు తలుచుకున్నారో లేదో ప్రత్యక్షమయ్యాడు. పురిఫురి నగర ప్రజలకు ఈ దిలావర్ ఖాన్ సెలవు. మోటు ఇంతవరకు ఎందుకు రాలేదో అర్థం కావటం లేదు. మిత్రులు మోటుని తలుచుకోలేదు, అయినా మోటు ఇక్కడికి వచ్చేశాడు. ఏ మోటు, ముక్కు కళ్ళం వేయకుండా నువ్వు గుర్రాన్ని ఎలా కంట్రోల్ చేయగలవు? పెద్దన్నయ్య, గుర్రపు స్వారీ మనసుతో చేయాలి, అధికారంతో కాదు. ఏమండి చెప్పు. ఖాన్ సాబ్, ఈ మనిషితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అతను చాలా నమ్మకంగా ఉన్నాడు. గులే బక్కవళి, నువ్వేవి చింతించొద్దు. దిలావర్ ఖాన్ లాంటి అగ్నిపర్వతం ముందు ఈ పిల్ల కాకులు అసలేవి తట్టుకోలేరు. మోటు నాకేమాత్రం సమబుద్ధి కాడు. అమాయకుల్లా కనిపించేవాడు, తలుచుకుంటే ఏవైనా చేయగలడు. అప్రమత్తంగా ఉండండి ఖాన్ సాబ్. నాకు అతను కళ్ళల్లో మీ ఓటమే కనిపిస్తోంది. ఓకే, మీ అందరికీ రేస్ రూల్స్ తెలుసు కదా? ఓకే చింగం గారు, స్టార్ట్ ద రేస్. సో రేస్ ప్రారంభమయ్యింది. ప్రతి ఒక్కరూ తమ పోటీదారుణ్ణి దాటుకుని ముందుకు వెళ్ళడానికి వేగంగా ప్రయాణిస్తున్నారు. మోటు దిలావర్ ఖాన్ పక్కన చేరుకున్నారు. ఏంటిది? దిలావర్ ఖాన్ మోటుని గుర్రం నుంచి కింద పడేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మోటు ఓటమని ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు దిలావర్ ఖాన్ మోటుకు పక్కన వస్తున్నారు. ఏం జరుగుతుంది? తుఫాన్ వేగంతో మోటు గుర్రం నుంచి కింద పడ్డాడు. ఓ నో, మోటు కింద పడిపోయాడు. మోటు గట్టిగా అరవడంతో తుఫాన్ ఒక్కసారిగా ఆగింది. మోటు అరవడంతో మిగతా గుర్రాలు కూడా ఆగిపోయింది. ఇప్పుడు తుఫాన్ మోటు దగ్గరికి వెళ్తుంది. పోటీదారులు తమ గుర్రాలని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వావ్, ఇలాంటి దృశ్యాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. మోటు మళ్ళీ తుఫాన్ మీద ఎక్కి కూర్చుని మెరుపు వేగంతో కదులుతున్నాడు. అన్బిలీవబుల్, మోటు తుఫాన్లు చాలా వేగంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సరిగా దిలావర్ దగ్గరికి వచ్చేసారు. పరిగెట్టు, ఇది మన ఇజ్జత్ కా సవాల్. వేగంగా పద, ఇంకా వేగంగా పద. ఇప్పుడు దిలావర్ ఇంకా మోటు నెక్ టు నెక్ పోటీ పడుతున్నారు. శభాష్, ఇది మన గౌరవానికి సంబంధించినది, నీ గౌరవానికి సంబంధించింది. మనం గెలవాలి. ఇదే నీ మొట్టమొదటి రేస్, ఇదే నీ ఆఖరిది కూడా. ఈ రేస్ తరువాత నేను నిన్ను అడవిలో వదిలిపెడతాను. శభాష్ తుఫాన్, వేగంగా పద, ఇంకో వేగంగా పద.
మోటు దిలావర్ని దాటుకుని వెళ్తున్నాడు. పోటా పోటీగా సాగుతుంది. అరే మోటు వెరీ గుడ్. ఇప్పటికి పోటా పోటీగా రేస్ కొనసాగుతుంది. ఇప్పుడు మోటు ఫినిషింగ్ లైన్ కి దగ్గరగా వచ్చాడు. దిలావర్ చాలా వేగంగా రావడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా కొన్ని క్షణాల్లో తేలిపోతుంది. ఇప్పుడు మోటు ఫినిష్ లైన్ టచ్ చేశాడు. మోటు! మోటు is the new champion! భరించలేని అవమానం. మా రఫ్తార్ ఒక మామూలు అడవి గుర్రం చేతిలో ఓడిపోయింది. నమ్మలేకపోతున్నా. దిలావర్ ఖాన్ మేరే సర్కార్, ఆ గుర్రం మామూలుది కాదు, ఆ మనిషి మామూలోడు కాదు. అతను మనకు ఉపయోగపడొచ్చు. చాలా సాహసం గలవాడు. పైగా గోలా మనిషి. మన సిటీ ఆఫ్ గోల్డ్ ని వెతకాలంటే ఇలాంటి మనిషే కావాలి. అవును, నేను ఇదే ఆలోచిస్తున్నాను. మీరెక్కడ ఆలోచించారు? నేను చెప్పాకే అవునన్నారు. సరేలే, నువ్వు చెప్పిన తర్వాతే అవునన్నాను. సంతోషమేనా? ఇప్పుడు చూడు నా యాక్టింగ్. ఈ రోజు తుఫాన్ తన సమర్థత నిరూపించుకున్నాడు. థ్యాంక్ యూ మిత్రమా. రేసులో నువ్వు మెరుపు వేగంతో పరిగెత్తావు. వెళ్ళు మిత్రమా. వెళ్ళు తుఫాన్, మీ వాళ్ళ దగ్గరకు వెళ్ళు. ఓయ్ మోటు వీరుడా. దిలావర్ ఖాన్ గారు మీరెక్కడికి వచ్చారేంటి? దిలావర్ ఖాన్ సలాంని గుబుల్ చేయండి. మోటు గారు, ఈ రోజు వరకు హార్స్ రేసింగ్ లో నన్ను మించిన వారు లేరనుకున్నాను. కానీ ఈ రోజు మీ హార్స్ రేస్ చూశాక మేము మీకు బానిసలమైపోయాం. ఈ రోజు వరకు మా గుర్రం ఏ రేసులోనూ ఓడలేదు. మీరు కేవలం ఒక అడవి గుర్రంతో దాన్ని ఓడించారు. అందుకు బహుమతిగా ఈ బంగారాన్ని స్వీకరించండి. లగైతో నా 20 ఏళ్ళ అనుభవంలో ఇన్ని బంగారు నాణాలను నేను ఎప్పుడూ చూడలేదా. డామిట్ కదంతా అడ్డం తిరిగింది. ఇవి అసలు సుసలైన బంగారు నాణేలు మిత్రమా. దిలావర్ ఖాన్ గారు, మీరు చాలా ఎక్కువ తీసుకొచ్చారు. కానీ ఈ బహుమతులు స్వీకరించే హక్కు మాకు లేదు. అరే, ఈ మాత్రం దానికే ఇలా అంటారేంటి? మీరు మా రాజ్యంలోకి వస్తే నేను మీకు ఎంతో ఇవ్వగలను. నిజంగా మీరు మా రాజ్యంలోకి వచ్చుంటే అప్పుడు నేను బిలావర్ ఖాన్, ఇలా మీరు ఇంటి గుట్టులంతా బయట పట్టడం మంచి పద్ధతి కాదు. అదేంటంటే క్షమించండి మోటు గారు, మీరీ బహుమతిని అంగీకరించాలి. మీలాంటి సాహసి వీరుడిని ఇంతవరకు నేనెప్పుడూ చూడలేదు. మీలాంటి గొప్ప మహావీరుడు మా దేశంలో ఉండుంటే అప్పుడు నేను ఎంతో ఆనందిస్తాను. దిలావర్ ఖాన్, మళ్ళీ ఇంటి గుట్టు బయటికి చెప్పకూడదు. సారీ, నేనేదో అలా. దిలావర్ ఖాన్ గారు, అసలు విషయం ఏంటి? ముందు అది చెప్పండి. ఇందాకటి నుంచి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఎందుకని ఆగిపోతున్నారు? కాస్త చెప్పండి సార్. ఈమె మా బేగం గులే బకావాలి. ఈవిడేమంటుందంటే ఇంటి విషయాలు బయట మాట్లాడకూడదు. మేమందరం మీతో కలిసి సంతోషంగా ఉండాలని వచ్చాం. కాబట్టి నేను బాధాకరమైన విషయాలు చర్చించకూడదు. పైగా ఇది మా ప్రదేశం కాదు. మా బాధలు చెప్పి మేము ఇంకోరిని ఎందుకు బాధించాలి? దిలావర్ ఖాన్ గారు, మీరు ఎందుకు బాధపడుతున్నారో మాకు తెలియదు. కానీ మీరు మీ బాధను మాతో పంచుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుందని మీకనిపిస్తే నిస్సంకోచంగా చెప్పండి సార్. సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది. అదే బాధను పంచుకుంటే తగ్గిపోతుంది. నిస్సంకోచంగా మీరు మాకు చెప్పొచ్చు. మోటూపతులు గారు, మీకు ఏమని చెప్పాలి? బేగం, మమ్మల్ని క్షమించండి. మేము ఇక ఎంతో కాలం ఈ బాధని అణిచిపెట్టుకోలేము. మా అప్పాజాన్ రోజు మా కళ్ళల్లోకి వస్తున్నారు. ఒక్కటే ప్రశ్న అడుగుతారు. మా తల్వార్ని, కిరీటాన్ని నువ్వు ఎప్పుడు వెతుకుతావంటారు. ఇప్పుడు నేను ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? కిరీటమా? తల్వారు కూడానా? ఎక్కడున్నాయవి? ఎవరు తీసుకువెళ్లారు? ఎన్నో సంవత్సరాల క్రితం దొంగలు దొంగిలించుకు వెళ్లారు. వాటిని సరిగ్గా గోల్డెన్ మౌంటైన్ వెనకాల వాళ్ళ షహర్లో దాచిపెట్టారు. లగైతో అంటే ఆ మౌంటైన్ బంగారుందా?
లేదు లేదు, ఎప్పుడైనా కొండ మీద సూర్యకిరణాలు పడినప్పుడు అది బంగారంలా మెరుస్తుంది అంతే. నేను ఎంతో మందిని పంపించాను, ఎవరు ఆ ఊరి దరిదాపుల్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు నీలా సాహసవంతులు కాదు మిత్రమా. ఇప్పుడు అబ్బాజానికి నేను ఎలా మొహం చూపించాలి, అబ్బాజానికి ఎలా మొహం చూపించాలి? పెద్దన్నయ్య ఏడవద్దు, ప్లీజ్ ఏడవద్దు. మేమందరం వెళ్ళి మీ అబ్బాజాన్ ఖడ్గాన్ని కిరీటాన్ని వెతికి తీసుకొస్తాం. మిత్రుడు సమస్యల్లో ఉన్నప్పుడు మిత్రుడే సహాయం చేయగలడు మిత్రమా. మేం మీకు మిత్రులం, మైత్రిని చాటుకుంటాం. మిత్రుడా? మీరు నన్ను మిత్రుడా అన్నారా? ఎంతగానో నన్ను బాధ పెడుతున్న ఆ సమస్యని పరిష్కరిస్తాను అంటున్నారా? బేగం సాహెబా, ఇంకోటి తీసివ్వండి. మోటుపతులు, స్నేహం పేరున ఈ బహుమతిని కూడా స్వీకరించండి. ఇక నేను వెళ్తాను. మీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తాను. నమస్తే, సలాం, శుక్రియా మేరా దోస్త్. మేము మా దేశంలో ఎదురు చూస్తూ ఉంటాం. మోటు, దిలావర్ ఖాన్ మనతో స్నేహం చేయటం, తర్వాత ఈ బహుమతులు ఇవ్వటం, ఇవన్నీ రెప్పపాటు కాలంలో జరిగిపోయినట్టుగా లేదు. నాకెందుకో ఏదో గందరగోళంగా అనిపిస్తోంది. పతులు, ఆయన మనకి బంగారపు నాణాలు బహుమతిగా ఇచ్చి వెళ్తున్నారు, కానీ మన దగ్గర నుంచి ఏమీ తీసుకుని వెళ్ళడం లేదు కదా. ఇందులో గందరగోళమైన విషయం ఏముంది? మనం స్నేహాన్ని నిలబెట్టుకుంటామని మాటిచ్చాం. మిత్రుడిచ్చే మాట పక్కా మాట. ఏది ఏమైనా మోటు మాట నిలబెట్టుకుంటాడు. సరే మోటు, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావో అక్కడక్కడికి నేను వస్తాను. నా మిత్రులారా, సోదరులారా, కింద ఆ ఊరు కనిపిస్తుంది కదా, ఆ ఊరే బిలావర్ ఖాన్ మిత్రులారా. పైలట్ అన్నయ్య, త్వరగా అక్కడ ల్యాండ్ చెయ్యి. ఆ ఊళ్ళో నా మిత్రుడున్నాడు. నేను ఆ ఊర్లో ప్లేన్ ని ల్యాండ్ చేయలేను, ఎందుకంటే ఆ ఊర్లో ఎయిర్పోర్ట్ లేదు. ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి 200 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ ల్యాండ్ చేద్దాం. అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళండి. ఐడియా, మనందరం ఇక్కడి నుంచి బై రోడ్డే వెళదాము. ఏమంటావు డాక్టర్ జట్కా? అవును మిత్రమా, అలాగే వెళదాం. పదండి, ఇక ఆలస్యం ఎందుకు? అరే, మన ఆకాశంలో ఉన్నాం, ఇక్కడ రోడ్ అనేది ఏం లేదు. మీరందరూ జోక్ చేస్తున్నారు కదా. పెద్దన్నయ్య, పద. డామిట్, కదంతా అడ్డం తిరిగిందే. నా కారు వింగ్స్ ఓపెన్ అవ్వడం లేదు మిత్రులారా. అయ్యమ్మా, వింగ్స్ తెచ్చుకోకపోతే ఏం జరుగుతుంది? డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యి. డాక్టర్ జట్కా, కారు నేలను గుద్దుకుంటే మనం పై వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. అమ్మమ్మ. డాక్టర్ జట్కా, నువ్వు సరైన బటన్నే నొక్కుతున్నావు కదా, సరిగ్గా చూడు. అరే డామిట్, కదంతా అడ్డం తిరిగిందే. నేను వేరే బటన్ ని నొక్కాను మిత్రులారా. రైట్ బటన్ రైట్ సైడే ఉంది మిత్రులారా. ఏమైంది మిత్రులారా, ఏమైంది? మనం బతికిపోయాం, ఆనందించండి మిత్రులారా. బతికావా? కానీ మాకు రైట్ బటన్ గురించి రైట్ టైం లో చెప్పకపోతే కనుక నువ్వు నీతో పాటు మమ్మల్ని అందరినీ ఈ పాటికి పై లోకానికి పంపించుండేవాడివి. మందిరంలోకి ఎవరు వచ్చింది? పట్టుకోండి, పట్టుకోండి. అయ్యమ్మా, ఏమిటి స్వాగతం ఇలా ఉంది? ఐ సే స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మోటు, జాగ్రత్త.
దిలావర్ ఖాన్ వద్దు. దిలావర్ ఖాన్ మోటు నా మిత్రమా వచ్చేసారా? ఎప్పటి నుంచో మీకోసం ఎదురు చూస్తున్నాను. దిలావర్ ఖాన్, ఒకవైపు చూస్తుంటే నువ్వు మమ్మల్ని మిత్రులు అంటున్నావు, కానీ రెండో వైపు మమ్మల్ని అందరినీ స్వాగతించడానికి నీ మనుషుల చేత కొట్టిస్తావా? మాఫీ దోస్త్, మాఫీ. నిజానికి మిమ్మల్ని బాధపడడం మా ఉద్దేశం కాదు. కేవలం మీ శక్తిని పరీక్షించడానికే ఈ పరీక్ష. మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ మార్గం అంతా ప్రమాదాలతో నిండి ఉంటుంది. గమ్యాన్ని మీరు చేరుకోవాలంటే మనిషి చాలా పవర్ఫుల్ గా ఉండడం ముఖ్యం. మోటు మేరా దోస్త్, నేను పంపించిన 20-25 మంది మనుషుల్ని చాలా సులభంగా ఓడించేశావు. నువ్వు వాళ్ళని ఓడించకపోయి ఉంటే అప్పుడు నేను నా మిత్రులైన మోటు పతుల్ని చాలా గౌరవ మర్యాదలతో పాటు తిప్పి పంపించేవాళ్ళం. దిలావర్ ఖాన్ గారు, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మమ్మల్ని మీరు తిప్పి పంపించేస్తున్నారా, లేదంటే మీ అబ్బాజాన్ కోరిన కిరీటాన్ని తెచ్చివ్వమంటారా? చెప్పండి. మోటు మిత్రమా, ఎంత మాట అన్నావు? ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది. మా అబ్బాజాన్ యొక్క కళ నెరవేర్చడానికి నువ్వే సరైన మగవాడివి. శుక్రియా మోటు, శుక్రియా. దిలావర్ ఖాన్ గారు, అతిథి మర్యాదలు ఎలాగూ జరుగుతాయి, కానీ అంతకంటే ముందు మేము గోల్డెన్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళడానికి మీరు దారి చెప్పండి. అది చాలు. వా పతులుజీ వా. మీ ఆలోచన విధానం మా ఆలోచన విధానం ఒకేలా ఉన్నాయి. దిలావర్ ఖాన్ కూడా సమయాన్ని వృధా చేయడం నచ్చదు. సమయాపాలన చేయడం మీకు కూడా చాలా బాగా తెలుసని అనిపిస్తోంది. కానీ మీరు రాచమార్గంలో ఇక్కడి నుంచి వెళ్లారంటే మా శత్రువులందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని వెంబడించి తలవారిని చేజిక్కించుకుంటారు. ఇక్కడ వ్యక్తులు చాలా లోగులు. అయితే మనం ఎలా వెళ్ళాలి? రేపు రేస్ జరగబోతోంది. మీరు కూడా రేసులో పాల్గొంటారు. ఎక్కడైతే ఆ రేస్ ఆగిపోతుందో అక్కడ మీరు ఆగటానికి బదులుగా యాక్టింగ్ చేయాలి. లామా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినట్టు యాక్ట్ చేయాలి. అక్కడి నుంచి ముందుకు వెళ్ళండి. మీరు మాయమైపోయారని అందరూ అనుకుంటారు. అప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఎవ్వరికి అనుమానం రాదు. మీ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇంతవరకు మీరు గోల్డెన్ మౌంటైన్ కి వెళ్లే మార్గం చెప్పనే లేదు. అదేదో చెప్పండి. ఇదే మీ మార్గ నిర్దేశకం. జాగ్రత్తగా దాచుకోండి. మిత్రులారా, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రేసులు జరుగుతున్నాయి. కానీ ఈసారి ఈ రేసులో పాల్గొనడానికి ఫుర్ఫురీ నగరం నుంచి 5 మంది వచ్చారు. రేసులో గెలిచిన వారికి బంగారపు ట్రాఫీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అయ్యమ్మా, కాస్త ఆగు. అరే డామిట్, కదంతా అడ్డం తిరుగుతుంది. కాస్త ఆగు. కాస్త ఆగు. అయ్యమ్మా, ఆగు. డామిట్, కాదంతా అడ్డం తిరిగిందే. దీని మీద కూర్చోవడమే కష్టంగా ఉంది మిత్రమా. డాక్టర్ జక్క, దీనికన్నా లాకప్లో కూర్చోవడమే మంచిది. లగైతో అమ్మమ్మ కాపాడండి.
అయ్యమ్మా! లామా మీద నేను రైడింగ్ చేస్తున్నానా లేక లామానే నా మీద రైడింగ్ చేస్తోందా? అయ్యమ్మా ప్లీజ్ హెల్ప్! ఇడ్లీ, దోశ, సాంబార్, వడ. అయ్యమ్మా! అరే నన్ను ఇంకెప్పుడు ఎవరి వీపు మీద ఎక్కి కూర్చోను. నన్ను కిందకి దిగనివ్వు. నేను తినే సమోసాలన్నీ నీకే ఇస్తాను. రేసు పూర్తయిన వెంటనే అందరూ యాక్ట్ చేయడం మొదలు పెట్టండి. లామా కంట్రోల్ అవ్వనట్టుగా యాక్ట్ చెయ్యండి. ఆ తర్వాత వేగంగా ముందుకు వెళ్ళాలి. అలాగైతే నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడూ ఇలాంటి లామా మీద రైడింగ్ చెయ్యలేదా? నా ఎముకలన్నీ ఇరుకుపోయినట్టున్నాయి. ఎవరైనా నన్ను కిందకి దించండి. లామాని ఆపండి. Please, నాకు ఎవరైనా సహాయం చేయండి. వాళ్ళ లామాలన్నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాయి. వాళ్ళు తిరిగి వస్తారని ఆశిద్దాం. వీళ్ళెక్కడున్నారు? అసలు కనిపించడం లేదు. ఒక్కడు కూడా ముందుకు వేయలేను. గొంతు తడారిపోతోంది. వెంటనే మంచినీళ్లు తాగాలి. నీళ్లు, మంచినీళ్లు. అరే త్వరగా ఏదో ఒకటి చెయ్యి పంతులు. నీళ్లు అదిరింది. గుడే బకావళి, నాకు అసలు ఒక విషయం అర్థం కావడం లేదు. మోటు ఈ ఎడారి ఇసుకలో ఎలా పరిగెత్తగలుగుతున్నాడు? వీళ్ళు ఖచ్చితంగా మనల్ని సిటీ ఆఫ్ గోల్డ్ దగ్గరికి చేరుస్తారు. మంచినీళ్ళు. చల్ల చల్లని నీళ్ళు. నీళ్ళు నీళ్ళు మంచినీళ్ళు. మోటు ఏం చేస్తున్నావు? ఇది ఎండమావి, మంచినీళ్లు కావు. పతులు నాకు మంచినీళ్ళలా కనిపించాయి. పతులు నాకు మంచినీళ్ళు ఇవ్వు. నీళ్ళు నీళ్ళు. హుజూర్, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. అటు చూడండి, ఇసుకలో పాము గుర్తులున్నాయి. సర్కార్, అక్కడ ఉన్నది శాండ్ వైపర్. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. దిలావర్ ఖాన్ చూస్తే సింహమే భయపడుతుంది. అది ఒక పాము, మనల్ని చేయగలదు. మెల్లిగా నడుమోటు. పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. మంచి నీళ్ళు ఇవ్వు. నీళ్ళు. ఐడియా. చింగం గారు, మీరు ఫైర్ చేయండి. అందరం కొబ్బరి నీళ్ళే తాగుదాం. మీరు ఫైర్ చేయండి. అయ్యమ్మా! కులే బకావళి, ఆ కొబ్బరి బొండాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అరే పాము, వద్దు. వద్దు. అరే ఎవరైనా కాపాడండి, కాపాడండి.
ఇప్పుడు నేను ఈ మ్యాప్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇటువైపు వెళ్ళాలా లేక ఇటువైపు వెళ్ళాలా? మోటు ఈ మ్యాపులో ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో సెలయేరు ఉన్నట్టుగా గీసుంది. అక్కడ బోలెడన్ని నీళ్లు ఉంటాయి. 1 కిలోమీటర్ అంటున్నావు, నేను 1 మీటర్ కూడా నడవలేను. నాకు ఇక్కడుండగానే నీళ్లు కావాలి, నీళ్లు. అరే నేను చెప్పేది పూర్తిగా విను. మంచినీళ్లతో పాటు అక్కడ బోల్డన్ని సమోసా కొట్లు కూడా ఉన్నాయట. ఏంటి సమోసాలా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అదిగో ఆ డైరెక్షన్ లో కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అదిరింది. సమోసాలు 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 సమోసాలు. ఏంటి అక్కడ నీళ్లు లేవా? పతులు, అక్కడ 1 సమోసా దుకాణం కూడా లేదు. నాతో అబద్ధం చెప్పావు. ఓహో, అరే మోటు, తిరిగి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? కనీసం అక్కడ ఉన్న నీళ్ళైనా నువ్వు తాగొచ్చు కదా. అక్కడ నీళ్లు ఉన్నాయి కదా. అరే మోటు, నువ్వు అక్కడ నీళ్లు తాగే లోపల మేము అక్కడికి రావాలనుకున్నాం. ఇక నువ్వు త్వరగా వెళ్ళు, మంచి నీళ్లు తాగు. లేదు లేదు పతులు, ఇంకొక అడుగు వేసే ఓపిక కూడా నాకు లేదు. మంచినీళ్ళు, మంచినీళ్ళు. అరే మోటు, నేను నీతో అబద్ధం చెప్పలేదు. అసలు విషయం ఏమిటంటే పొరపాటుగా కొట్టు అన్నాను. నా ఉద్దేశం ఏమిటంటే నా దగ్గర కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి. సమోసా తయారు చేసే వస్తువులు. కానీ సమోసాలు తయారు చేయాలంటే మంచినీళ్ళ అవసరం ఉంది కదా. కాబట్టి మనం అందరం నీళ్లున్న చోటికి వెళ్ళాలి. ఆ తర్వాత నీళ్లతో మైదా పిండిని కలిపి వాటితో సమోసాలు చేస్తాను. ఆ తర్వాత నీకు వేడి వేడి సమోసాలు అందిస్తాను. వేడి వేడి సమోసాలు. అయితే తొందరగా పద, ఇంకా ఆలస్యం దేనికి? అదిరింది. అరే త్వరగా పదండి, లేదంటే వెళ్ళిన మోటు వెంటనే తిరిగి వచ్చేస్తాడు. ఎవరైనా గుర్రాన్ని ఆపండి. గుర్రం నీడ్చుకుంటే ఏంటి తమాషా చూస్తున్నారు? నన్ను కాపాడండి. ఎందుకు ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది? గులేబకావలి. నాకిప్పుడు పట్టపగలి చొక్కలు కనిపిస్తున్నాయి. నా నడుము విరిగి ముక్కలైపోయింది. అసలు ఆ కొబ్బరి బొండాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సర్కార్, ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడే, అతను ఫైర్ చేశాడు. అప్పుడే బోండాలు పడ్డాయి. అసలు ఆ వింతేంటో నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. సర్లేండి, వదిలేద్దాం. ఆ మోటు పదులు ఏం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం. నీళ్ళు, నీళ్ళు. వద్దు. మీరెవరో కానీ తిరిగి వెళ్ళిపోండి. ఈ నీళ్లు మీరు తాగకూడదు. పెద్దన్నయ్య, నీకన్నీ వివరిస్తాను. అంతకన్నా ముందు నన్ను నీళ్లు తాగనివ్వు. నీళ్లు తాగకూడదు. వెళ్ళిపోండి. 1 చుక్క నీరు కూడా మేము మీకేమో. హాయ్, ఐ యామ్ ఇన్స్పెక్టర్ చింగం. మీరందరూ తిరిగి వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని జైల్లో పాడేస్తాను. 3 లెక్కెడతాను. వెళ్ళిపోండి. 1 2 3. పతులు, నీళ్లు ఎదురుగా ఉన్నాయి, కానీ ఆ నీళ్లు మనం తాగకూడదట. ఏదో ఒకటి చెయ్యి పతులు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. మోటు, నీకు సమోసాలు తినాలని ఉంది, కానీ వీళ్ళు మనల్ని మంచినీళ్లు తాకనివ్వడం లేదు. ఒకవేళ నీళ్లు లేకపోతే సమోసాలు తయారు చెయ్యలేము. సమోసాలు నువ్వు చేసి తీరుతావు. ప్రపంచంలో ఎంత గొప్ప శక్తి అయినా మోటు సమోసాలు తినకుండా అడ్డుకోలేదు. రండి. అయ్యో, మళ్ళీనా? వీళ్ళందరూ నన్నే ఎందుకు వెంబడిస్తున్నారు? ఇవాళ పొద్దున్నే లేస్తూ ఎవరి మొహం చూసేనో అర్థం కావడం లేదు. గులేబకావలి. అనుకోని అతిథుల్లాగా అనుకోని ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
లగేతో మంచినీళ్ళు మంచినీళ్ళు వదలండి, నన్ను వదలండి, నీళ్ళు తాగినండి. వదలండి, రమ్మమ్మ. పారిపోండి. లేవండి చెంగం గారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పతులు, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తోంది. కానివ్వు, త్వరగా వేడి వేడి సమోసాలు తయారు చేసి పెట్టు ప్లీజ్. లగైతో సమోసాలు కావాలంటే తర్వాత తినొచ్చు. అటు చూడండి, వాళ్ళు మన లామాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం ముందుకి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మనం ముందుకి వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. ఇక్కడ తాగటానికి మంచినీళ్లు ఉన్నాయి, కానీ తినడానికి ఏమీ లేవు. పతులు, నేను నీళ్లు లేకుండా కొన్ని గంటలు బతకగలను, కానీ తిండి తినకుండా మాత్రం ఉండలేను. మోటు పతులు మిత్రులారా, నా సోదరులారా, ఏడుపులు పెడబొబ్బలు పక్కన పెట్టండి. నేను నా ఫ్లయింగ్ కార్ ని ఈ రిమోట్ సాయంతో రప్పిస్తాను మిత్రులారా. ఆ తరువాత మనం ఎగురుకుంటూ ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. హే మోటు, నా మిత్రులారా, గసిటా చింగం గారు, మీరందరూ సంతోషించాలి. ఇలా తినేసేట్టు కోపంగా చూడకూడదు మిత్రులారా. ఆగండి, థ్యాంక్ యూ చెప్పడానికి బదులు నన్ను చితకొడుతున్నారేంటి? ఆపండి మిత్రులారా, ఆపండి. అద్భుతం చూపించారు. వాహ్ 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 వాహ్. వాళ్ళ దగ్గర గాల్లో ఎగిరే కారు కూడా ఉంది. అంటే అనుకున్నది సాధించి తీరుతాం గులేబకావళి. మనం మోటు పతుల్ని ఎంచుకొని మంచి నిర్ణయం తీసుకున్నాం. మీరు కాదు, వాళ్ళని ఎంచుకున్నది నేను. ఓహో, ఎప్పుడు నన్ను చిన్న చూపు చూస్తూనే ఉంటావు. మోటు, నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళుతున్నావు. సారీ పతులు, వెంటనే టర్న్ చేస్తాను. Oh no! Oh, పరిగెత్తండి, పరిగెత్తండి, కాపాడండి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి వాళ్ళు కావాలనే చేస్తున్నారనిపిస్తోంది. ఈ రోజు రాత్రికి మనం అందరం ఇక్కడే ఉందాం. పొద్దున్నే లేచి బయలుదేరదాం. హుజూర్, నాస్తా. వెయిటర్ అన్నయ్య, ఇక్కడ ఎవరైనా సమోసాలు తయారు చేస్తారా? సార్, మేము సమోసాలు తయారు చేయము, కానీ సమోసీలు తయారు చేస్తాం. లగైతో ఈ సమోసీ అంటే ఏంటి చెప్తారా? ఓహో, ఇవి సమోసాల చెల్లెళ్ళు, సమోసీలు మిత్రులారా. కాస్త జాగ్రత్తగా తీసుకురావచ్చుగా. అందులో పనిముట్లున్నాయి. అవసరమైతే సిటీ ఆఫ్ గోల్డ్ లో తలుపుల్ని గోడల్ని పగలగొట్టడానికి వాటిని తీసుకువచ్చాను. జాగ్రత్త. మోటు,
మోటు పతులు ఇక్కడ చేరుకోగలిగారు. వాళ్ళు ఖచ్చితంగా మనల్ని సిటీ ఆఫ్ గోల్డ్ కి చేరుస్తారన్న నమ్మకం నాకుంది. వాళ్ళు తీసుకెళ్ళకపోయినా మనం మాత్రం అక్కడ చేరుకునే తీరాలి. సిటీ ఆఫ్ గోల్డ్ రక్షక భటులు మోటు పతులను వెంబడిస్తున్నారు. మనం ఇక్కడ చేరుకున్నామన్న సంగతి కూడా వాళ్ళకి తెలీదు. ఒక్కసారి ఆ కిరీటం తల్వార్ మన చేతికి అందాక రాజ్యమంతా మన సొంతం అయిపోతుంది. అదేలా? అలాగే పుస్తకంలో రాసి ఉంది, ఎవరైతే ఆ కిరీటాన్ని పెట్టుకుని తలవారిని పట్టుకుంటారో వాళ్ళు సిటీ ఆఫ్ గోల్డ్ రాజు అవుతారట. అక్కడ నిద్రపోతున్న వాళ్ళందరూ మేల్కుంటారట. తర్వాత శాశ్వతంగా రాజుకు బానిసలు అవుతారట. నిద్రపోయే వాళ్ళు లేస్తారా? అవును, అక్కడున్న వ్యక్తుల్ని ఏ మాంత్రికుడు విగ్రహాల్లా మార్చేశాడంట. ఆ రాజును కూడా అతడు అంతం చేశాడంట. అప్పటి నుంచి అక్కడికి రాకపోకలు లేవట. ఆ ఊరి సంరక్షకుడు ఈ ప్రదేశంలోనే ఉంటారు. ఏ ఒక్కరూ లోపలికి వెళ్లకుండా వాళ్ళ కాపలా కాస్తూ ఉంటారంట. బాలే ఉంది కదా. నువ్వు చెప్పేది కరెక్టే జట్కా. నా పేరు గుల్ఖాన్. మీరెవరో నాకు తెలీదు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్ళిపోండి. ఇక్కడే ఉంటే మీరు ఇంకెక్కడికి కదలలేరు. పెద్దన్నయ్యా, మేమేదైనా పని చేస్తామని పట్టుదల పడితే ఆ పని పూర్తి చేసే వెళ్తాం. పని పూర్తి కాకుండా వెళ్ళాం. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? చెప్పు. సిపాయిలారా, పతులు, ఇక్కడికి చాలా మంది వచ్చారు. ఇంకా సమోసీలు తయారు కాలేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. ఆలోచించు. ఏంటి ఆలోచించేది? పరిగెత్తు, పరిగెత్తండి, పరిగెత్తండి. పట్టుకోండి వాళ్ళని, తప్పించుకొని పారిపోకూడదు. జట్కా త్వరగా. వాళ్ళందరూ కావాలని ఇదంతా చేస్తున్నారు. మనం వెనక్కున్నామని వాళ్ళకి తెలుసు. ఇంకా ఓపికగా ఉండే ఓపిక నాకు లేదు. అంటే మనల్ని వీళ్ళే అంతం చేసేస్తారు సర్కార్. కాపాడు! హఠాత్తుగా చీకటి పడిందేంటి? అరే పతులు, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా, త్వరగా త్వరగా. త్వరగా పోదండి. ఈ చింగన్ చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్. మోటు త్వరగా రా.
అరే డామిట్ కదంతా అడ్డు తిరిగిందే, నా కారు గాల్లో ఎగరలేదు మిత్రులారా. అదిరింది పెద్దనయ్య, వాళ్ళు భయపడినట్టున్నారు. చూడండి, అందరూ వెనకే ఆగిపోయారు. అయినా మిత్రులారా, సోదరులారా, వాళ్ళు మళ్ళీ వచ్చేలోగా మనందరం ముందుకు వెళ్ళి మార్గాన్ని వెతుక్కుందాం మిత్రులారా. అరే డామిట్ కదంతా అడ్డం తిరిగిందే. అయ్యమ్మో, ఏంటిది? పతులు, ఈ ఇసుక నేల చాలా మెత్తగా ఉంది. ఆగండి, అందరూ ఆగండి. నేల మెత్తగా లేదు, ఇది ఊబి మిత్రులారా. లగైతూ ఊపిలో ఇరుక్కుంటే అసలు ఎలా బయటపడాలో నాకు ఏమాత్రం అనుభవం లేదా. అయ్యా బాబు, కాపాడండి. మీ ఎగురుళ్ళు గంతులు కట్టిపెట్టండి. ఎక్కువ ఎగిరితే అందరం త్వరగా లోపలికి కూరుకుపోతాం. శాంతి శాంతి. ఇప్పుడే ఉంటారు మీరందరూ. బాయ్ బాయ్. ఎందుకంటే కాసేపట్లో మీరు సమాధి అయిపోతారు. లోపలికి వెళ్లేలోగా చెప్పండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పెద్దనయ్య, మేమందరం ఒకరికి సహాయం చేయడానికే వచ్చాం. ప్లీజ్ మమ్మల్ని బయటికి లాగండి, ప్లీజ్. నువ్వెవరికో సాయం చేయడానికి వచ్చావు, నీకు సాయం చేయడానికి ఇక్కడ ఎవరు రారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అయ్యమ్మా, ఒకవేళ నేను దీనిలో కూరుకుపోతే ఫుర్ఫురి నగర పరిస్థితి ఏమిటి? నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, డాక్టర్ జట్కా అనే మహా సైంటిస్ట్ ఈ లోకం నుంచి ఇంత సులభంగా వెళ్ళిపోతున్నాడు మిత్రమా. పతులు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. ఐడియా. ఇదిగో మిత్రమా, ఒక్క నిమిషం. చనిపోయే వాళ్ళ చివరి కోరిక ప్రతి ఒక్కరూ నెరవేరుస్తారు కదా, మా చివరి కోరిక కూడా నెరవేర్చవా ప్లీజ్? సర్లే, మీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పండి. మా చివరి కోరిక ఏమిటంటే మీరు మాకు సమోసాలు తినిపించాలి. మీ చివరి కోరికని మేము తప్పకుండా నెరవేరుస్తాం. ఏయ్, త్వరగా వెళ్ళి సమోసీలు తీసుకురండి. అరే, నా ప్రాణాలు పోతున్నా, ఎవరైనా సమోసీలు తినిపించండి. నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. వాళ్ళు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయారు. ఇక వెళ్దాం, పదండి. సువాసన. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఏయ్, సమోసీలు తెప్పించి మనం చాలా పెద్ద తప్పు చేశాం. ఏయ్, త్వరగా పరిగెత్తండి, పదండి. అదే మోటు, వదిలిపెట్టు వాళ్ళని వెళ్ళనివ్వు. ఎంత కాదనుకున్నా వాళ్లే మన ప్రాణాలు కాపాడారు కదా. సమోసా తినగానే ఉల్లాసం పుట్టుకొచ్చింది పతులు. అదృష్టం బాగుండి వాళ్ళు సమోసాలు సమయానికి తీసుకొచ్చారు, లేదంటే మన పరిస్థితి ఏమై ఉండేది. మోటు, యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ చింగం గారు. పెద్దనయ్య, నేను చేయాల్సిన పని చేశాను. ఇక నువ్వు పూర్తి చేయాల్సిన పని త్వరగా చెయ్యి. వెంటనే వెళ్ళి ఆ కార్ని రిపేర్ చెయ్యి. ఈ మ్యాప్ చూస్తుంటే మనం ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాలనిపిస్తోంది. ఈ ప్రదేశం చాలా నిర్మానుష్యంగా ఉంది. ఏ పొదలు చెట్లు కూడా లేవు ఇక్కడ. ఎటు చూసినా కొండలు, ఇసుక కనిపిస్తున్నాయి. ఓయ్ నా మిత్రులారా, సోదరులారా, చూడండి, నేను విన్నదాన్ని బట్టి అదే గోల్డెన్ మౌంటైన్ మిత్రులారా. పెద్దనయ్య, అక్కడేదో ఉంది చూడు, ఒకసారి కారు తిప్పు. దగ్గరగా పదా. ఏంటది? పెద్దనయ్య, త్వరగా. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను,
ఇప్పుడు కనుక ఈ కారు స్టార్ట్ అవ్వకపోతే ఇక్కడే తగలబెట్టేస్తాను మిత్రులారా. అయ్యో ఎంత పెద్ద తేలు! నువ్వు కారు తగలబెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాలనుకున్న పని తేలే చేస్తోంది. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. వీళ్ళందరూ చాలా సరదాగా ఉన్నారు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా! చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, ఆగిపో! సింగం గారు, ఇటు ఇటురా. మోటు గట్టిగా పట్టుకుని లాగు మోటు. వాళ్ళందరూ కావాలనే నా మీదకి ప్రతి వస్తువు విసురుతున్నారు. కాపాడండి. మనం వాళ్ళని వెంబడిస్తున్నామని వాళ్ళలో ఏ ఒక్కరికి తెలియదు. ఇదంతా మీ కిస్మతే, అనుభవించండి. ఎలాగైతే జాగ్రత్తగా పదండి. ఏ మాత్రం పొరపాటు జరిగినా మనం ఆ లోయలో పడిపోతాం. అందరం కింద దూకేద్దాం. అయ్యమ్మో! మళ్ళీ కొత్త సమస్య ఎదురైంది. పరిగెత్తండి! డామిట్ కదంతా అడ్డం తిరిగిందే. నా దగ్గర వేగంగా పరిగెత్తడానికి మందుంటే బాగుండేది మిత్రులారా. డామిట్ కదంతా నేను ఇప్పుడు రాకెట్ లా మారిపోతే బాగుండు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలాగైనా పరిగెత్తాలి మిత్రమా. అయ్యమ్మా! కాపాడండి! అమ్మమ్మ, ఆ కొండరాయి మనల్ని వదలకుండా వెంబడిస్తూనే ఉంది. చింగం గారు, త్వరగా పరిగెత్తండి. చట్నీ అయిపోవడం ఖాయం. ప్రాణాలు కాపాడుకోవాలంటే అందరూ కొండరాళ్ళ మీదకి ఎక్కండి. అటు చూడు, సిటీ ఆఫ్ గోల్డ్. ఆ ఊరంతా బంగారంతోనే తయారైనట్టుంది.
అవును, కానీ మనం ఇప్పుడు అక్కడికి చేరుకోలేము. ఎందుకంటే మనం వేల అడుగుల కిందకు వెళ్ళాలి. ప్రాణాలతో బయటపడే ఛాన్సే లేదు. ఓయ్ నా మిత్రులారా, సోదరులారా, భయపడకండి. నేను నా కారుని రిమోట్ తో ఇక్కడికి రప్పిస్తాను మిత్రులారా. అయ్యమ్మా, ఇందాక కారు పాడైపోయింది కదా. నా మిత్రులారా, సోదరులారా, అందులో హెలికాప్టర్ బోర్డు కూడా ఉంది. అది సరదాగా ఎగురుకుంటూ వచ్చేస్తుంది. పెద్దన్నయ్య, కారు ఎగురుతుందని తెలిసినప్పుడు తేలు బారినా కొండరాయి బారినా పడినప్పుడు ఎందుకని మాతో చెప్పలేదు? ఆ? ఎందుకు చెప్పలేదు? సారీ. ఎందుకు చెప్పలేదు? కొట్టద్దు మిత్రులారా, కొట్టద్దు. లగైతో అయ్యమ్మా, ఈ ఊరంతా గోల్డ్ తోనే తయారయ్యింది. జాన్కి చోటు కనిపించిందంటే వాడు సంతోషంతో అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతాడు. అమ్మమ్మ, నా 20 ఏళ్ళ అనుభవంలో ఇంత బంగారాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇక నేను ఇక్కడే ఉంటాను. పురుపురి నగరానికి ఇక నేను తిరిగి వెళ్ళను. అమ్మమ్మ, అరే ప్రశాంతంగా ఉండండి, తెలివిగా పని చేయండి. ఇక్కడ మనం దేన్ని తాకకూడదు. ఎక్కడెక్కడ ఏ ట్రాప్ ఉందో మనకు తెలియదు కదా. ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం అచ్చం నిజమైన మనిషిలాగే ఉంది. మనం పొరపాటున వీటి మీద చెయ్యి వేశామంటే వీటికి ప్రాణం వస్తుందనిపిస్తోంది. అదిరింది! దొరికాయి కిరీటం, తల్వార్. మనం దిలావర్ ఖాన్కి ఈ కిరీటాన్ని, ఖడ్గాన్ని ఇచ్చేద్దాం. అతను ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు. అరే, ఏంటిది? ఐడియా! మోటు అన్ని విగ్రహాలు బాణాలు విసరడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ కవచాలు తీసుకోండి. అందరం ఒకే చోట ఉండి అడ్డు పెట్టుకుందాం. త్వరగా! ఈ మందిరానికి సెక్యూరిటీ ఏర్పాట్లు చేసిన వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి మరీ చేశారు. నాకు తెలిసినంత వరకు ఆ కిరీటాన్ని, ఖడ్గాన్ని తీయకపోవటమే మంచిది మోటు. అతను సెంటర్ కదా, సగం మనిషి సగం హార్స్. చాలా కోపంగా ఉన్నట్టున్నాడు మిత్రులారా. అరే పెద్దన్నయ్య, అది నిజమైంది అయ్యుంటదిలే. సగం హార్స్ బాడీ రోబోట్ బాడీ అయ్యుంటుంది. ఇలాంటివి నువ్వు తయారు చేస్తుంటావు కదా. ఇప్పుడే ప్రూవ్ చేసి చూపిస్తాను చూడు. హలో పెద్దన్నయ్య, నా పేరు మోటు, మాది ఫుర్ఫురి నగర్. ఇంతకీ నీ శరీరం రోబోటిక్ కదా? కాదు, నా పేరు యక్కుబా. నేను బాద్షా సలీం ఖానికి సేనాపతిని, ఈ కిరీట సంరక్షకుణ్ణి. ఈ రోజు వరకు దానికోసం ఎవరు వచ్చినా వాళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టలేదు. ఎక్కుబా అన్నయ్య, ప్రాణాలతో వదలకపోవడం తర్వాత ముందు ఈ విషయం చెప్పు. ఈ హార్స్ బాడీని ఎవరు తయారు చేశారు? ఏదైనా మెటల్ తో చేశారా? అరే మెటల్లో లేదే. నిజమైనదే, పరిగెత్తండి. పతులు, ఏదో విధంగా ఆ కిరీటాన్ని, ఆ ఖడ్గాన్ని తీసుకునే పథకం ఆలోచించు. లగైతో ఇంకా కిరీటం గురించి, ఖడ్గం గురించి ఆలోచిస్తున్నావా? ఇక్కడ మన ప్రాణాలు దక్కడమే కష్టం. మనం దిలావర్ ఖాన్కి మాటిచ్చాం. మాటిచ్చి మనం తప్పకూడదు. ఏం జరిగినా సరే. చింగం గారు, గసీటారాం, ఇది డాన్స్ చేసే సమయం కాదు. ఆ సెంటర్ వచ్చేస్తూ ఉంటాడు. పరిగెత్తండి. లగైతో, నేను డాన్స్ చేయడం లేదు. లోపలికి ఏదో దూరినట్టుగా ఉంది.
అటు చూడండి, పైకెక్కండి. అటు చూడండి. ఆ చిత్రాన్ని చూస్తుంటే వీటికి మంటంటే భయం అని అర్థమవుతోంది. మంటను చూపించామంటే అవి పారిపోతాయి. చూడండి, వాటితో పాటుగా ఇక్కడ 2 రాళ్లు కూడా ఉన్నాయి. వాటిని రాపిడి చేస్తే కాగడాలు అంటించొచ్చు. ఇదిగో కాగడాను అంటించండి. అయ్యమ్మో, ఈ కాగడాన్ని నేను తోట పేల్చినంత సులభంగా అంటిస్తాను. ఇప్పుడే అంటిస్తాను. లగైతో అవి పిల్లర్ మీదకి వచ్చేస్తున్నాయి. డాక్టర్ జట్కా, నువ్వు ఏదో ఒకటి చేయి. ఏంటి ప్రయత్నించేది మిత్రమా? ఇదిగో లైటర్ చేతిలో పెట్టుకుని ముందే ఎందుకు చెప్పలేదు? తర్వాత చెప్తాను. వస్తున్నాయి, వస్తున్నాయి, వచ్చేస్తున్నాయి. రాళ్లను రాపిడి చేసి గంటల సమయాన్ని వృధా చేశాము. జేబులో లైటర్ ఉందని నువ్వు ముందే చెప్పి ఉండొచ్చు కదా. నా మిత్రులారా, సోదరులారా, ఈసారి గాని కొట్టానంటే నేను ఈ కాగడాన్ని ఆపేసి విసిరేస్తాను. కులే బకవళి, మన కళ నెరవేరింది. మొత్తానికి మనం బంగారం నగరానికి చేరుకున్నాం. త్వరగా మనం కిరీటాన్ని, ఖడ్గాన్ని చేజిక్కించుకొని ఈ ఊరు మొత్తానికి జీవం పోద్దాం. తర్వాత వాళ్ళు మనకి బానిసలుగా ఉంటారు. ప్రాణం పోసినా పోయకపోయినా ఈ ఊరు ఇక నుంచి మనకే సొంతం. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. మీరందరూ ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. ఇక్కడి నుంచి మీరు ఒక బంగారపు ఇటుక కూడా తీసుకు వెళ్ళలేరు. అరే, మేము ఇక్కడికి వచ్చింది బంగారం తీసుకెళ్ళడానికి కాదు. ఇక్కడున్న దిలావర్ ఖాన్ గారి, అబ్బాజాన్ గారి ఖడ్గాన్ని, కిరీటాన్ని తీసుకువెళ్ళడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఆ కిరీటం, ఖడ్గం నా సొంతం. దాన్ని మీరు తీసుకెళ్లలేరు. మేము మీతో అబద్ధం చెప్పాము. నేనే ఇక్కడ మహారాజుని, యకుబాని. కానీ దిలావర్ ఖాన్ గారు మాతో చెప్పిన మాట వేరేగా ఉందే. ఇక్కడ ఉండే కిరీటం, తల్వార్ వాళ్ళ అబ్బాజానుమని చెప్పారు. దిలావర్ ఖాన్ ఎవడో కానీ వాడు మీతో అబద్ధం చెప్పాడు. బహుశా ఎవరైనా కిరీటాన్ని తల మీద పెట్టుకుని తల్వార్ని చేత పట్టుకుంటే ఊర్లో అందరికి ప్రాణాలు వచ్చి వాళ్ళు బానిసలు అవుతారని వాళ్ళకి తెలుసు. అయ్యమ్మా, ఊర్లో వాళ్ళందరికీ ప్రాణం ఎలా వస్తుంది? ఒక్క మాంత్రికుడు మోసపూరితంగా నా రాజ్యాన్ని చేచెక్కించుకోవాలని అనుకున్నాడు. కానీ నేను అతన్ని అంతం చేశాను. ఆ పైవాడి దగ్గరికి చేరుకునే ముందు అతని మాయాశక్తిని ప్రయోగించి నా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ శిల్పాల్లా మార్చేసి నన్ను ఈ రూపంలోకి మార్చేసి వెళ్ళాడు. అతను నన్ను శపించాడు. అందుకే నేను ఆ కిరీటాన్ని ధరించలేకపోతున్నాను. ఎవరైనా ఆ కిరీటాన్ని ధరిస్తే వాళ్లే ఈ రాజ్యానికి రాజు అవుతారు. ఇక్కడ ప్రజలందరూ శిల్పా నుంచి మనుషులుగా మారి అతన్నే రాజుగా భావిస్తారు. ఎంత మోసం! దిలావర్ ఖాన్ మనల్ని నమ్మించి మోసం చేస్తాడని నేనసలు కలలో కూడా ఊహించలేదు. నేను ఆ దిలావర్ ఖాన్ ని వదిలిపెట్టను. సిపాయిలారా రండి, యుద్ధం జరగబోతుంది. నాకు తెలిసి మీకు తెలియకుండా మిమ్మల్ని వెంబడించి దిలావర్ ఖాన్ ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాడు. కిరీటాన్ని ధరించినట్టు ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమి చెయ్యలేము. మనం అతని ఆజ్ఞని పాటించి తీరాలి. పదండి, దర్బారులోకి వెళ్దాం. రండి, త్వరగా రండి. మహారాజ్ కి జయము, మహారాజ్ కి జయము, మహారాజ్ కి జయము, మహారాజ్ కి జయము, మహారాజ్ కి జయము. రండి రండి మిత్రులారా, మోటుపతులు, మీరు నిజంగా ధైర్యవంతులే. ఏయ్, మమ్మల్ని మిత్రులు అనొద్దు. నీకు మా శత్రువుగా ఉండే అర్హత కూడా లేదు. నువ్వు మాకన్ని అబద్ధాలే చెప్పావు. మా మంచితనాన్ని అవకాశంగా మార్చుకున్నావు. ఇది నా రాజ్యం. ఇక్కడ నేను చెప్పిందే న్యాయం. మోటు, నా స్నేహాన్ని కాదని చాలా పెద్ద తప్పు చేశావు. నేను ఇప్పుడు చూస్తాను నువ్వు ఎంత ధైర్యవంతుడువో. నువ్వు ఎక్కువతో పోరాడతావు. గెలిచేవంటే అందరినీ పంపిస్తాను. ఓడిపోతే అప్పుడు వద్దు, ఇది సమఉజ్జీల పోరాటం కాదు. నేను పోరాడతాను పత్రులు. మాది సమఉజ్జీ కాకపోయినా సరే ఇది మంచికి
చెడుకి మధ్య జరుగుతోంది. ఎట్టకేలకు గెలిచేది మంచి మాత్రమే. ఆ పతులు నువ్వు వెళ్ళిపో. ఈ యుద్ధం నాది. లేదు మోటు, లేదు మోటు ఎక్కడ ఉంటాడో పతులు అక్కడే ఉంటాడు. శబాష్, స్నేహం అంటే ఇదే. ప్రారంభించండి. మోటు నా మిత్రమా, నన్ను క్షమించు. నేను మహారాజు ఆజ్ఞని పాటించి తీరాల్సిందే. పతులు నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. మోటు పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఆలోచించు. ఐడియా. మోటు ఈ తాడు పట్టుకో. దీంతో అతని చేతులు వెనక్కి విరిచి కట్టి స్వారీ చెయ్యి. ఎక్కువ బా. వెరీ గుడ్ మోటు. ఎక్కువబా. సరాసరి దిలావర్ ఖాన్ దగ్గరికి వెళ్ళు. ఆగద్దు. ఎక్కడికి తీసుకువెళ్తావో అక్కడికి వెళ్తాను. ఇటువైపు ఎందుకు వస్తున్నారు? ఆగమని ఆజ్ఞాపించండి దిలావర్ ఖాన్. ఎక్కువ ఆగిపో. ఇది నా ఆజ్ఞ. మోటు మహారాజుకి జై. నేటి నుంచి మీరే మా మహారాజు. లేదు లేదు, అది అబద్ధం. ఇది అన్యాయం. మోసగించి నా కిరీటాన్ని లాక్కున్నాడు. రాజు నేనే రాజుని. పట్టుకోండి ఆ ద్రోహిని. ఆగండి, మీరు తప్పించుకోలేరు. దిలావర్ ఖాన్, ఎంతవరకు పరిగెడతావు? కూర్చోవద్దు. కిరీటం లేకుండా నువ్వు అందులో కూర్చోవద్దు. నేను కూర్చున్నాను. ఈ సింహాసనం నా స్వంతం. నేను రాజుని. నేనే రాజుని. ఏం జరుగుతోంది? ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ భూమి ఎందుకు కంపిస్తోంది? ఎవరైనా కాపాడండి. దిలావర్ ఖాన్, మమ్మల్ని కాపాడండి. మహారాజా కాపాడండి, దయచేసి కాపాడండి. గులేబా కావలి. ఏమండి, నన్ను కాపాడండి. గులేబా కావలి. ఆగు. కాపాడండి. మోటు బతులు, నన్ను కాపాడండి. లేదు. కిరీటం లేకుండా సింహాసనంలో కూర్చోవడం తప్పు.
అలా కూర్చుంటే వారికి ఇలాంటి కథే పడుతుంది. మోటు మహారాజా, ఇప్పుడు మీరు ఆ సింహాసనం మీద కూర్చోవచ్చు. యకూబా, మీరే ఈ రాజ్యానికి రాజు. ఈ కిరీటాన్ని స్వయంగా మీరు పెట్టుకోలేరు, కానీ ఈ కిరీటాన్ని నేను మీకు పెట్టొచ్చు కదా. మోటు పద్దులు, మీకు ధన్యవాదాలు. నన్ను మీరిద్దరు కలిసి శాపం నుంచి కాపాడారు. నన్ను, నా రాజ్యాన్ని కాపాడారు. ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. యకూబా, ఈ రాజ్యానికి అసలైన రాజు మీరే. మేము కేవలం అతిథులం. మేము వచ్చిన పని పూర్తయిపోయింది. ఇక మేము ఇక్కడి నుంచి బయలుదేరతాం. ఎంత బంగారం కావాలో మీరు తీసుకువెళ్ళొచ్చు. అంతా మీ సొంతం. అరే వద్దు యకూబా, వద్దు. మాకీ బంగారాలేవి వద్దు. అంటే కొన్ని రోజులు మా అతిథులుగా ఇక్కడే ఉండాలి. థ్యాంక్ యూ. నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడూ ఇలాంటి బంగారపు నగరంలో ఉండలేదా. స్వర్ణ కంచెల్లో తింటూ, స్వర్ణ మంచంపై పడుకుంటూ, శుభ్రంగా నిద్ర లేచి మనసుకు నచ్చిన ఆహారాన్ని తింటానా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.